సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అవుతారు. ఏపీలో ఐపీఎస్ల బదిలీలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఈసీకి వివరించనున్నారు డీజీపీ. అలాగే తనపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ చైతన్య మనకు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ కృష్ణ చైతన్య, ఇవాళ డీజీపీ ఠాకూర్ ఎన్నికల కమిషన్ ను కలవబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి ఆయన వాళ్ళకి వివరించబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ హరీష, మధ్యాహ్నం ఏపీ డీజీపీ ఠాకూర్ కేంద్ర ఎన్నికల కమిషన్ను భేటీ కానున్నారు. ప్రధానంగా కూడా ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పోలీస్ అధికారుల బదిలీలు, అలాగే ఏదైతే అంటే ఇంటెలిజెన్స్ డీజీ తదితర అంశాలు బదిలీల అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మొదటగా ఒక జీవో ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వేరే జీవో ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన జీవోనే యాక్సెప్ట్ చేస్తూ కూడా వాళ్ళ బదిలీలను కూడా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సిఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఎన్నికలకు ఎందుకు అలాంటి జీవోలు ఇవ్వాల్సి వచ్చింది, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినా కూడా అలాంటి జీవోలు ఎందుకు ఇచ్చారనే అంశాలపైన కూడా ఇప్పటికే సిఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్కు వివరణ ఇచ్చింది తెలిసిందే. ఇప్పుడు డీజీపీ ప్రస్తుతం తనపై అంటే వైసీపీ నాయకులు పూర్తిగా కూడా డీజీపీ ఏకపక్షంగా అధికార పార్టీకి మాత్రమే వత్తాసు పలుకుతూ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన పోలీస్ శాఖను కూడా పూర్తిగా ఆ విధంగానే మోటివేట్ చేస్తున్నారు అనే చాలాసార్లు కూడా ఈసీకి ఫిర్యాదు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన 2 గంటల ప్రాంతంలో కూడా ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా వైసీపీ తనపై ఇచ్చిన ఫిర్యాదులు, అలాగే ప్రస్తుతం ఏపీలో ఉన్న శాంతి భద్రతలు, అలాగే ఎన్నికల నిర్వహణలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అలాగే డబ్బు పంపిణీ, మద్యం వీటికి ఏ విధంగా అరికడుతున్నారు అనే విషయాలపైన కూడా డీజీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా కొన్ని సూచనలు అంటే ఏ విధంగా ఇంకొక 10 రోజుల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏ విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి, పోలింగ్ రోజున సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాలపైన కూడా పూర్తిగా ఆయన దృష్టి కేంద్రీకరించి వాటిని చూసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఆ వివరణ ఇచ్చిన తర్వాతనే ఆయన కూడా ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఢిల్లీకి ఏపీకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వివరణతో అంటే డీజీపీ ఇచ్చే వివరణతో కనుక ఈసీ కనుక సాటిస్ఫై కాకపోతే ఆయన మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హరీష, రైట్, థాంక్యూ చైతన్య.